నమస్తే, వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ టీవీ. సో గతంలో మనం అఖిల కన్స్ట్రక్షన్స్ వాళ్ళది పటాన్ చెరువులో అపార్ట్మెంట్ ఫ్లాట్స్ చూపించాము. సో ఈరోజు సంగారెడ్డికి వచ్చాం. సేమ్ ఆ కంపెనీదే. ఆ కంపెనీ వెనకాల చూస్తున్నారు కదా, వాళ్ళ అపార్ట్మెంట్స్ ఇక్కడ సంగారెడ్డి టౌన్లో కన్స్ట్రక్షన్ చేశారు. ప్రస్తుతం మనతోటి అఖిల కన్స్ట్రక్షన్స్ ఎండి నరసింహారెడ్డి గారు మనతో ఉన్నారు. సో ఈ ప్రాజెక్ట్ డీటెయిల్ తెలుసుకుందాం. సో ఇక్కడ సంగారెడ్డి టౌన్లో ఈ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ఎందుకు కట్టారు, వాటి డిమాండ్ ఎట్లా ఉంది, రేట్స్ ఎట్లా ఉన్నాయి, అవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్ గతంలో మీ పటాన్ చెరువులో ఆ రోజు చూపించారు వీడియోస్. అక్కడ అపార్ట్మెంట్స్ మంచి ప్రైమ్ లొకేషన్ ఉన్నాయి. సో ఇప్పుడు ఈరోజు సంగారెడ్డి టౌన్కి తీసుకొచ్చారు. మరి ఈ సంగారెడ్డి టౌన్లో ఈ అపార్ట్మెంట్స్కు డిమాండ్ ఉందా అసలు? సంగారెడ్డిలో ఒక చిన్న ఇష్యూ ఉందండి. ల్యాండ్ రేట్లు ఎక్కడైతే ఎక్కువగా ఉంటాయో ఇండిపెండెంట్ హౌస్ కట్టుకోవడం అనేది అక్కడ కష్టం అవుతుంది. ఓకే, 30-40 వేల రూపాయల గజం ఉన్న దగ్గర 150 గజాలు తీసుకోవాలంటే 60 లక్షల ల్యాండ్ అవుతుంది. అవును, కట్టుకోవడానికి 30 లక్షలు అవుతుంది, 90 లక్షలు అవుతుంది. అదే డబుల్ బెడ్రూమ్ అల్ట్రా డైలక్స్. ఓకే, మీరు లోపల మీరు చూస్తే అన్ని ఫెసిలిటీస్ మనం అక్కడ ఏదైతే చెప్పామో ఓకే, ఇక్కడ అవన్నీ ఉంటాయి. మీరు చూస్తే ఓకే, అల్ట్రా డైలక్స్ ఫ్లాట్ని 50 లక్షల లోపు అంటే 46 లక్షలకే మొత్తం రిజిస్ట్రేషన్స్ అయిపోయే విధంగా ఇక్కడ ఇవ్వటం జరుగుతుంది అనమాట. ఆ లోయర్ మిడిల్ క్లాస్ పీపుల్ కోసం సంగారెడ్డి రావడం జరిగింది. సార్ మరి ఒకసారి ఈ అపార్ట్మెంట్ ప్లాట్ సైజ్ ఎంత, ఎన్ని ఫ్లోర్స్కి వేశారు, మొత్తం ఎన్ని ఫ్లాట్స్ ఉన్నాయి? ఇది మొత్తం ల్యాండ్ వచ్చేసి 360 గజాలండి. ఓకే, దీనికంటే ముందు కూడా ఇంకోటి చేయడం జరిగింది 400 గజాలు ఈ ఏరియాలోనే. ఈ ఏరియాలోనే అది కంప్లీట్ అయిపోయింది సార్? కంప్లీట్ అయిపోయింది అది. ఓకే, ఇక్కడ ఇంకొక చిన్న విషయం చెప్పాలి సార్. ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే ఢిల్లీ, నోయిడా. అవును, ఢిల్లీ ఓల్డ్ సిటీ, నోయిడా న్యూ సిటీ. ఓకే, నోయిడాలో ఎంత డిమాండ్ ఉందో ఇన్ ఫ్యూచర్ సంగారెడ్డి నోయిడా లాగా అవుతుంది అనేటువంటిది ఒక ఇది కూడా. సో ఆ డిమాండ్ కూడా ఉంది. అలానే ఇప్పుడు ప్రెజెంట్ ఇప్పుడు మనం చూస్తున్న అపార్ట్మెంట్ 360 గజాల్లో 5 ఫ్లోర్లు కట్టడం జరిగింది. ఫ్లోర్ కు 2 ఫ్లాట్లు, ఒకటి నార్త్ ఫేసింగ్, ఒకటి ఈస్ట్ ఫేసింగ్ ఉంటుంది. 1060 SFTతో 2 ఫ్లాట్లు చేయడం జరిగింది. టోటల్ 10 ఫ్లాట్స్ టోటల్. ఓకే, సో మొత్తం 2 BHK వచ్చినాయి అన్ని 2 BHK. రైట్. సో మరి ఫ్లాట్స్ అంటే మొత్తం ఇప్పుడు కన్స్ట్రక్షన్ మొత్తం కంప్లీట్ అయిపోయింది సార్, రెడీ టు మూవ్, ఇంకేమైనా వర్క్ పెండింగ్ ఉందా? ఒక 20 డేస్లో మూవ్ అవ్వచ్చు అండి. ఇంకా 20 కాంపౌండ్ వాళ్ళు చిన్న చిన్న కింద ఫ్లోరింగ్ అది మిగిలి ఉంది. ఓకే, అది అయిపోతుంది. 20 డేస్లో మూవ్ అవ్వచ్చు. రైట్. సో మరి లోపల మనకి ఇప్పుడు ఎమ్యూనిటీస్ ఏమి ఇచ్చారు సార్? ఎమ్యూనిటీస్ లోపల మొత్తం మనం ఏదైతే ఇంతకుముందు చెప్పుకున్నామో కమోడ్స్ కానీ, మనం టేక్ వుడ్ డోర్లు, మెయిన్ డోర్లు కానీ, బాత్రూమ్లో ఫిట్టింగ్స్ కానీ అన్ని ఎవ్రీథింగ్ విల్ బి ప్రొవైడెడ్. సీసీ కెమెరా ఉంటుంది, జనరేటర్ బ్యాకప్ కామన్ ఏరియాలకు ఉంటుంది, వాచ్మెన్ రూమ్ ఉంటుంది, అన్ని అలా కామన్. వాటర్ ఫెసిలిటీస్ ఎట్లా సార్? వాటర్ మంచి గ్రౌండ్ వాటర్ చాలా బాగుంటుంది. ఓకే, తక్కువ 280 ఫీట్లలో బ్రహ్మాండమైన వాటర్. లిఫ్ట్ కూడా ఉంటుంది. ఓకే, ఓకే. సో మరి చూస్తే అన్ని చుట్టూ ఇండిపెండెంట్లు ఉన్నాయి, ఇటు పక్క అపార్ట్మెంట్స్ కూడా ఉన్నాయి కదా సార్. సో మరి అంటే ఇప్పటివరకు ఎన్ని సేల్ అయినాయి సార్? ఇప్పటి వరకు దీనిలో మనం 2 సేల్ చేయడం జరిగిందండి. ఓకే, మన వెనకమాల చూస్తుంటే మనకు పెద్ద 280 ఫ్లాట్లు అక్కడ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. శాంత కన్స్ట్రక్షన్. దీనిలో 75 lakhs ట్రిపుల్ బెడ్రూమ్ కమ్మారు వాళ్ళు. ఓకే, ఇక్కడ ఆల్మోస్ట్ కంప్లీటెడ్ సేల్. ఇండిపెండెంట్ హౌస్ నుంచి అపార్ట్మెంట్ కల్చర్ వచ్చింది సంగారెడ్డిలో కూడా. రైట్. సో ముఖ్యంగా సార్ మరి ఇప్పుడు సంగారెడ్డి మీరు అన్నట్టు ఇందాక నోయిడా లా కాగబోతుంది అంటున్నారు కదా, మరి ఈ సంగారెడ్డి ఏరియాలో అంటే ఏమేమి కంపెనీస్ వస్తున్నాయి, ఉన్న కంపెనీస్ ఏమున్నాయి, ఎట్లా ఉంది ఇక్కడ? ప్రైవేట్ సంస్థలు కానీ గవర్నమెంట్ సంస్థలు కానీ ఎట్లా ఉన్నాయి? మనం పటాన్ చెరువు నుంచి సంగారెడ్డి వస్తుంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న కంపెనీలు 5-6. ఇప్పుడు ఇక్కడ తోషిబా కానీ, ఆ ముందు మ్యాక్ కానీ ఆ కంపెనీలు ఉన్నాయండి. చాలా వరకు కంపెనీలు పోయినాయి. ఇప్పుడు ఈ ముందుకు వెళ్తే మీరు సదాశివపేట, జైరాబాద్ వెళ్తే జైరాబాద్లో 13,000 ఎకరాల్లో నిమ్స్ వచ్చింది. అవును, వాళ్ళకు కూడా అక్కడ కాస్ట్లీ అయిపోతుంది, ప్లస్ అక్కడ పొల్యూషన్ అవుతుంది అనేటువంటి ఒక అపోహ ఉంటుంది. ఓకే, అఫ్కోర్స్ అది ఉందో లేదని తర్వాత విషయం. ఓకే. సో వాళ్ళు ఇక్కడ నుంచే ప్రిఫర్ చేస్తారు. ఓకే, సో దానివల్ల ఇక్కడ ఫ్యూచర్లో కూడా వెంచర్లు చేద్దామనే ఉద్దేశంతోనే ఉన్నాం. సంగారెడ్డి టౌన్తో కంపేర్ చేసుకునేటట్టయితే మన టౌన్ జస్ట్ కొంచెం ముందుకు వెళ్ళగానే పెప్సీ కంపెనీ ఉందండి. ఓకే, ఓకే. ఇంకొంచెం ముందుకు వెళ్తే MRF, అలానే ఇంకొంచెం ముందుకు వెళ్తే మహేంద్ర కంపెనీ, ట్రాక్టర్స్ కంపెనీ ఉంది. అవును, ఆ ఎంప్లాయీస్ అందరూ సంగారెడ్డి నుంచే ట్రావెల్ అవుతారు. ఓకే. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనకి సంగారెడ్డి నుంచి 5 కిలోమీటర్లో ఓకే పెద్దాపూర్ దగ్గర రీజనల్ రింగ్ రోడ్ వర్క్ స్టార్ట్ అయింది ఆల్రెడీ. ఓకే, వెస్ట్ నార్త్ వర్క్ స్టార్ట్ అయింది ఆల్రెడీ. ఓకే, ఆ వర్క్ ఆ రీజనల్ రింగ్ రోడ్ రావడం కూడా ఒక మంచి ప్లస్ పాయింట్ అవుతుంది సంగారెడ్డికి. ఓకే. ఇంతకు ముందు సంగారెడ్డి అనేది మెదక్లో ఒక పార్ట్, మెదక్ జిల్లాలో ఉండే, మెదక్ జిల్లాలో ఒక టౌన్. ఓకే. ఇప్పుడు సంగారెడ్డి ఇట్ సెల్ఫ్ ఇదే డిస్ట్రిక్ట్, ఇదే డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్. ఈ 5 years నుంచి గ్రోత్ చాలా బాగుంది. ఓకే, లేఅవుట్లు కానివ్వండి, మీకు అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్స్ కానివ్వండి, ర్యాపిడ్గా పెరుగుతూ వచ్చినాయి. దానివల్ల నేను ఇక్కడ రెండో వెంచర్, ముందు వెంచర్లో బ్రహ్మాండం చేయగలిగాం. ఆ తర్వాత దీన్ని తీసుకున్నాను.
సో డిమాండ్ ఉంది కాబట్టి మీరు సెకండ్ ప్రాజెక్ట్కి వచ్చారు ఇందులో ఇక్కడనే. సో సంగారెడ్డి అంటే చాలామంది ఓపెన్ ప్లాట్స్ వెంచర్స్ ఉంటాయని అనుకుంటారు, మీరు మాత్రం అపార్ట్మెంట్స్కి వచ్చారు. సో నెక్స్ట్ సార్ ఇప్పుడు సో ఎంప్లాయీస్ ఉన్నారు కాబట్టి ఇక్కడ ఉండడానికి స్థిర నివాసం కోసం అపార్ట్మెంట్స్ ఇండిపెండెంట్ ఇల్లు చూస్తారు. సో మరి ఎంప్లాయీస్ ఉన్నారు కాబట్టి మరి ఇక్కడ ఫెసిలిటీస్ స్కూల్స్ కాలేజెస్ కానీ ఎట్లా ఉంది సార్? ఇక్కడ కనెక్టివిటీ రోడ్ కనెక్టివిటీ ఉంది మనకి పటాన్చెరు నుంచి ఇక్కడ రావాలంటే రోడ్స్ కానీ ఎట్లా ఉన్నాయి? పటాన్చెరు నుంచి ఇప్పుడు కొత్తగా మీకు ఆల్విన్ చౌరస్తా నుంచి 6 లేన్ రోడ్ చేశారు సార్. ఓకే. మధ్యలో ఫ్లైఓవర్స్ కూడా కంప్లీట్ అయిపోవచ్చున్నాయి. ఆల్మోస్ట్ ఇంకొక 1 ఇయర్లో అన్ని కంప్లీట్ అవుతుంది. 6 లేన్ వర్క్ ఆల్రెడీ కంప్లీట్ అయింది. ఓకే. అలానే ఫెసిలిటీస్ చూసుకుంటే ఇప్పుడు మన ఈ అపార్ట్మెంట్ పక్కనే 2 ఎకరాల్లో ఇంటర్నేషనల్ స్కూల్ రాబోతుంది. మన లీజ్కి ఇచ్చారు ఆయన, దీని పక్కనే వస్తుంది. అలానే ఈ దగ్గరలో కూడా సెయింట్ ఆంథోనీస్ కానీ చాలా పెద్ద స్కూల్స్ ఉన్నాయి, మంచి మంచి స్కూల్స్. అలానే పక్కన ఉన్నటువంటి పల్లెటూరు వాళ్ళు కూడా రైతు వారీగా ఉండే వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి పిల్లల్ని చదివించుకోవడం కోసం హాస్పిటల్ పెద్ద పెద్ద హాస్పిటల్స్ ఉన్నాయి, అన్నిటి ఏ ఫెసిలిటీస్ కానీ ఇక్కడికి వచ్చి సరే మన అక్కడ ఎటు పాత పడిపోయిన ఇల్లు అనే ఉద్దేశంతో ఊరు నుంచి పిల్లలపై చదువుకోవడానికి అన్ని ఇక్కడ అపార్ట్మెంట్ తీసుకోవడానికి ఇష్టపడుతున్నారు. సమిత ఇంటర్నేషనల్ స్కూలు, రావుస్ కాలేజీ ఉంది. అలానే మనం కొంచెం ముందుకు వెళ్తే కంది ఐఐటి ఉంది. అలానే మనకి గీతం యూనివర్సిటీ పెద్దది అటానమస్ యూనివర్సిటీ ఉంది. దానికి సంబంధించినటువంటి ఎంప్లాయీస్ కానీ స్టూడెంట్స్ తాలూకా కానీ ఎవరైనా వచ్చి తీసుకోవడానికి ఇక్కడ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఓకే. నెక్స్ట్ మరి ఇక కన్స్ట్రక్షన్ క్వాలిటీ విషయానికి వస్తే సో మీరు లోపల 2 BHK ఎట్లా కన్స్ట్రక్షన్ చేస్తారు? లోపల అంటే ఫ్లోరింగ్స్ కానీ టైల్స్ కానీ ఎంత క్వాలిటీ ఇస్తున్నారు, ఎట్లా ఉంటుంది? మీరు ఒకసారి మనం వచ్చి విజిట్ చేయగలిగితే ఎవరైనా సరే వాళ్ళకి విలువ మనం ఇచ్చినటువంటి క్వాలిటీ తెలుస్తుంది. అలానే పాత వెంచర్లో రీసెంట్గా మొన్న కస్టమర్ ఒపీనియన్ నేను చెప్తున్నాను. ఆ ఇంటి ముందే ఉండేవారట వాళ్ళు అద్దెకి, ముందు అపార్ట్మెంట్లో. ఆవిడ మొన్న చెప్తున్నారు పార్కింగ్ డ్రా చేసినప్పుడు, అది సార్ నేను ఏదైతే మా ఇంట్లో కావాలనుకున్నాను అవన్నీ మీరు ఇచ్చారు సార్, చాలా కన్స్ట్రక్షన్ క్వాలిటీగా చేశారు సార్. ఆవిడ చెప్తుంటే మనం ఎంత ప్రాఫిట్ సంపాదించామనే దానికంటే ఆ ఒక్క ఇది వచ్చేసి నాకు పెద్ద రివార్డ్ లాగా అనిపిస్తుంది. ఓకే. సో అలాగా మనం కన్స్ట్రక్షన్ క్వాలిటీలో కన్స్ట్రక్షన్ మెటీరియల్లో కానీ క్వాలిటీ విషయంలో కానీ ఎక్కడ కాంప్రమైజ్ అయ్యే విషయం లేదండి. కస్టమర్ రిఫరెన్స్ అనేది మన బేస్. ఓకే. మౌత్ పబ్లిసిటీ ఇస్ ద మోర్ పవర్ఫుల్ దెన్ ఆల్ అదర్ పబ్లిసిటీస్ అని చెప్పేసి నేను బాగా నమ్ముతాను. ఓకే. సో ఆ విధంగానే నేను కస్టమర్ ద్వారానే మళ్ళీ కస్టమర్స్ వస్తుంటారు. సో మనం అపార్ట్మెంట్ డీటెయిల్స్ అని చూసాం కదా, ఒకసారి అపార్ట్మెంట్ లోపల 2 BHK ఫ్లాట్స్ ఎట్లా ఉన్నాయో ఒకసారి చూద్దాం. సో లోపల ఫ్లాట్ చూస్తే మొత్తం నీట్గా ఉంది కన్స్ట్రక్షన్ కూడా అంతా. అండ్ ఇప్పుడు సో మరి బ్యాంక్ లోన్ అవైలబుల్ ఉందా కొనాలనుకునే వారికి? రెరా సర్టిఫైడ్, HMDA పర్మిషన్, LICలో బ్యాంక్ లోన్ అప్రూవల్ ఉంది. అన్ని బ్యాంకులు ICICIలో ఉంది, GCBలో ఉంది. బ్యాంక్ లోన్లో ఇది ఉంటుంది. మీకు సెట్ బ్యాక్ ఫెసిలిటీస్ మాత్రం మనం ఎక్కడ కాంప్రమైజ్ కాదు. ఓకే. నామ్స్ ఉంది, ఫెసిలిటీస్ కాంప్రమైజ్ కాకుండా ఇస్తుంటాం. సార్ ఒకసారి వ్యూవర్స్కి రేటు కోసం వెయిట్ చేస్తుంటారు. నేను ఇంతకుముందు కూడా పటాన్చెరు దానిలో కూడా నేను చెప్పడం జరిగింది. ఇక్కడ కూడా పక్కన వాళ్ళ విషయంలో చూసుకునే నా దగ్గర కొనుక్కోండి, క్వాలిటీ విషయం కానీ ఏదైనా సరే అంట. ఇప్పుడు ఇది ప్రజెంట్ అవైలబిలిటీ 46 లక్షలు ప్లస్ రిజిస్ట్రేషన్, అంతే, ఇంకేం లేదండి. ఓకే. 46 lakhs తోటే రిజిస్ట్రేషన్ అనేది గవర్నమెంట్ ఛార్జెస్. సో మీకు 46 lakhs ఇస్తే 2 BHK ఫ్లాట్ రిజిస్ట్రేషన్ చేస్తారు. సో నెగిషియబుల్ కూడా. సో చూసారు కదా, సో అఖిల కన్స్ట్రక్షన్స్ వారి 2 BHK ఫ్లాట్స్ సంగారెడ్డి టౌన్లో ఉన్నాయి. సో ఈ ఏరియాలో సంగారెడ్డి టౌన్లో కావాలనుకునేవారు వీడియో మీద నెంబర్ ఉంది, కాంటాక్ట్ చేయండి. డైరెక్ట్ ఓనర్సే అంటే నరసింహారెడ్డి గారే మీతో మాట్లాడతారు, ఫుల్ డీటెయిల్స్ అందిస్తారు. ప్రైస్ కూడా నెగిషియబుల్ అని చెప్తున్నారు, మధ్యలో మిడిల్ మెన్స్ లేరు, కమిషన్ కూడా ఇలాంటిది లేదు. డైరెక్ట్ బిల్డరే మీతో మాట్లాడతారు, బ్యాంక్ లోన్ అవైలబుల్ ఉంది. సో ఇది వాళ్ళ రియల్ ఎస్టేట్ టీవీలో అఖిల కన్స్ట్రక్షన్ సంబంధించిన అపార్ట్మెంటు ఫ్లాట్స్ డీటెయిల్స్. సో మరో ప్రాజెక్ట్తో మళ్ళీ కలుద్దాం.